కళ్ళు గీత వృత్తి చేసుకున్న 1130 మంది గీత కార్మికులను ఎంపిక చేసి కాటమయ్య సురక్ష కిట్లని పంపిణీ చేశాం. జిల్లాలో ప్రమాదాలకు గురైన 151 మంది గీత కార్మికులకు పరిహారం కింద కోటి 20 లక్షలు చెల్లించాం. ఖమ్మం నగర పరిధిలో గీత వృత్తిదారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు దానవాయగూడెంలో 5 ఎకరాల విస్తీర్ణంలో తాటి వనాలను పెంచుతున్నాం. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పాలసీ 2024ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 25,000కు పైగా కొత్త ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపన లక్ష్యంగా పెట్టుకున్నాం. నూతన పరిశ్రమల ఏర్పాటుకు టీజీ ఐపాస్ ద్వారా ఆన్లైన్లో 30 రోజుల్లోపే అన్ని అనుమతులను మంజూరు చేస్తున్నాం. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 255 కోట్ల 25 లక్షల పెట్టుబడితో 97 పరిశ్రమదారులకు వివిధ శాఖల ద్వారా 157 అనుమతులు జారీ చేశాం. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 872 మందికి ఉపాధి చేకూరుతుంది. దేశంలోనే అత్యంత వేగంగా పట్టణీకరణ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఏదులాపురం మున్సిపాలిటీలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. కొత్తగా కల్లూరు పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశాం. వైరా మున్సిపాలిటీలో 27 కోట్ల 87 లక్షలతో రహదారి త్రాగునీటి పనులు చేపట్టాం.